taking activity book nana. Activity book తీసుకోండి. Activity book page number 32. Page number 32. First, solve the following 4-digit subtraction. 4-digit subtraction చూడండి. First one, 7,985. Next, 4,632. So 5 నుంచి 2 కట్ చేస్తే ఎంత వస్తుందనా? 3. 8 నుంచి 3 కట్ చేస్తే 5. 9 నుంచి 3 కట్ చేస్తే 3. 7 నుంచి 4 కట్ చేస్తే 3. ఓకే, నెక్స్ట్ 9,326. 3,125. ఇక్కడ 6 నుంచి 5 కట్ చేయమా? 6 ఫింగర్స్ తీసుకొని 5 క్లోజ్ చేయండి. సో 1. 2 నుంచి 2 కట్ చేస్తే 0. 3 నుంచి 1 కట్ చేస్తే 2. 9 నుంచి 3 కట్ చేస్తే 6. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 6,588. 3,235. See, 0 నుంచి 5 ని కట్ చేయండి. That's why you want to take borrowing from 8. So 0 is 10. 8 is 7. So 10 నుంచి 5 కట్ చేస్తే 5. 7 నుంచి 3 కట్ చేస్తే 4. 5 నుండి 3 కట్ చేస్తే 3. 6 నుంచి 3 కట్ చేస్తే 3. Okay. So these 3 problems. Remaining 3 have no. The 3 problems you only do nana. మీరు చేసేది ఆ 3 problems ని. Next second Roman చూడండి. Second Roman, do the following subtraction by borrowing. ఇక్కడ నేను 3 చేశాను. Remaining 3 problems మీరు చేసేయండి. Second Roman, first problem చూడండి. 8,485. 3,270. So 5 నుంచి 7 కట్ చేయాలన్నా. So we want to borrowing from 8. 5 is 15. 8 is 7. 15 నుంచి 7 కట్ చేస్తే what? 8. 7 నుంచి 1 కట్ చేస్తే 6. 4 నుంచి 2 కట్ చేస్తే 2. 8 నుండి 3 కట్ చేస్తే 5. Okay, next 4,361. 3,754. Okay, 1 నుంచి 4 కట్ చేయండి. సో borrowing తీసుకోవాలి. 1 ఏమవుతుంది? 11. 6 5 అవుతుంది. 11 నుంచి 4 కట్ చేస్తే ఏమవుతుందన్నా? 7. 11 నుండి 4 కట్ చేసుకుంటే 7 అవుతుంది. నెక్స్ట్ 5 నుండి 5 కట్ చేస్తే 0. 5 నుండి 5 కట్ చేస్తే 0. నెక్స్ట్ 3 నుంచి 7 కట్ అవుతుందా? నో, borrowing. సో 3 is 30. 4 is 3. 30 నుండి 7 కట్ చేస్తే 6. 3 నుంచి 3 కట్ చేస్తే 0. ఓకే, నెక్స్ట్ వన్ 9,624. 6,876. 4 నుండి 6 కట్ కామా. So we want to take borrowing from 2. 4 is 14. 2 is 1. So 14 నుండి 6 కట్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? 14 నుంచి 6 కట్ చేస్తే 8. 1 నుండి 7 కట్ చేయలేం కదా. That's why we want to take borrowing from 6. 1 is 11. 6 is 5. So 11 నుంచి 7 కట్ చేస్తే 4. So 5 నుంచి 8 కట్ కాదు, borrowing 15. So this is 8. So 15 నుంచి 8 కట్ చేస్తే 15 నుంచి 8 కట్ చేస్తే ఎంత వస్తుంది నా ఆన్సర్? 7. Okay, 8 నుంచి 6 కట్ చేస్తే 2. So remaining 3 problems is there now. The 3 problems you only do. So up row లో మీకు 3 problems చేయమన్నాను. సో డౌన్ రోలో కూడా మీకు 3 ప్రాబ్లమ్స్ చేయమన్నాను. ఓకేనమ్మా. నెక్స్ట్
Fill in the answers. One is done for you. Fill in the answers. అక్కడ రౌండ్స్ ఇచ్చారు చూడండి అన్ని బాగున్నాయి కదా పిక్చర్స్. రౌండ్స్ చూడండి. సింబల్స్ అబ్జర్వ్ చేయండి. అక్కడ ప్లస్ ఉంటే ఏం చేయాలి, మైనస్ ఉంటే ఏం చేయాలి. ఓకే, ఫస్ట్ solve this problem already they did Nana. Okay. See here. Here plus given. అంటే ఈ నెంబర్ని యాడ్ చేయమని అర్థం. సో వాట్ ఇస్ ద మీనింగ్? దిస్ నెంబర్ అండ్ దిస్ నెంబర్ యాడ్ అండ్ కీప్ హియర్ ఆన్సర్. సో ఈ డౌన్ లో మనం ఆన్సర్ నోట్ చేయాలి. ఓకేనా? సో you want to write answer. So 3111. So here 5321. So in two numbers middle లో ప్లస్ ఉంది కాబట్టి we want to do the addition. So 1 plus 1 2, 2 plus 1 3, 3 plus 1 4, 5 plus 3 8. So 8432. Okay, that one you want to write here. 8432 నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏదో నెంబర్ ఉంది నాన్న. Here having some number, we don't know, but ఆ నెంబర్ లో నుంచి ఈ నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ నెంబర్ వచ్చిందంట. సో వాట్ ఇస్ దట్ నెంబర్? సో అప్పుడు మనకు ఈ నెంబర్ కన్నా బిగ్ నెంబర్ అయి ఉంటేనే కదా మీకు చెప్పాను. అడిషన్ ఫ్యాక్ట్స్ లో సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ లో మీకు చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఈ నెంబర్ను యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఉన్న నెంబర్ వస్తుంది. మీను ఎండ్ అనేది ఇక్కడ లేదు మనకు. సబ్ట్రాక్షన్ లో ఫస్ట్ వచ్చే బిగ్ నెంబర్ ఇవ్వలేదు. ఇలా ఇచ్చానన్నా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ని మనం కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ 1 ఉంది. అంటే ఏ నెంబర్లో నుంచి 1 పోతే మళ్ళీ మనకు 1 వస్తుంది. ఏ నెంబర్లో నుంచి 1 పోతే 1 వస్తుంది? 2లో నుంచి 1 పోతేనే 1 వస్తుందా? ఓకే, 2. ఇక్కడ ఏ నెంబర్లో నుంచి 2 పోతే 1 వచ్చిందండి. ఏ నెంబర్లో నుంచి 2 పోతే 1 వస్తుంది? 3లో నుంచి 2 పోతేనే 1 వస్తుంది. ఓకే, 3. ఇక్కడ ఉన్న నెంబర్లో నుంచి మనకు 3 కట్ అయిపోతే 2 వచ్చింది. వాట్ ఈస్ దట్ నెంబర్? ఏ నెంబర్లో నుంచి మనకు 3 కట్ అవుతే 2 వస్తుంది? చెప్పండి. ఏ నెంబర్లో నుంచి 3 కట్ అవుతే 2 వస్తుంది? 5. ఓకే, నౌ ఇక్కడ ఉన్న నెంబర్లో నుంచి 5 కట్ అయితే మనకు 1 వచ్చింది. వాట్ ఈస్ దట్ నెంబర్? 6లో నుంచి 5 పోతేనే కదా 1 వస్తుంది. సో 6532. ఈజీగా ఎలా కనుక్కోవాలి ఆన్సర్ని? సో మన దగ్గర ఉన్న మిను ఎండ్ని డిఫరెన్స్ని ఈ రెండింటిని యాడ్ చేస్తే, సారీ సప్రహెండ్ని డిఫరెన్స్ని రెండింటిని యాడ్ చేస్తే మనకు మిను ఎండ్ వస్తుంది. చూద్దాం. 5321 1211. చూడండి, 2 3 5 6 వచ్చింది ఆన్సర్. సో ఇప్పుడు ఈ 6532 ఇందులో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఇది వచ్చింది. ఓకేనా? ఆర్ యు అండర్స్టాండ్? నెక్స్ట్ ప్రాబ్లం.
Okay, see this number add, and what you get, that one you want to write here. So ఆ నెంబర్ని యాడ్ చేస్తే నీకు ఒక ఆన్సర్ వస్తుందన్న. ఆ ఆన్సర్ని ఈ సర్కిల్లో నోట్ చేయాలి. సో ఏం ఆన్సర్ వస్తుందో చూద్దామా. 2143, 3232. So 3 plus 2 5, 4 plus 3 7, 2 plus 1 3, 3 plus 2 5. So ఏం వచ్చింది ఆన్సర్ 5375. Okay, that answer we want to write there. Next one, opposite we want to observe. These two numbers middle what symbol have? Minus symbol they have. So ఈ నెంబర్ నుండి ఈ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందంట. సో చూద్దాం. 8956, 3232. సో 6 నుంచి 2 కట్ చేస్తే 4, 5 నుంచి 3 కట్ చేస్తే 2, 9 నుంచి 2 కట్ చేస్తే 7, 8 నుంచి 3 కట్ చేస్తే 5. ఓకే, 5724. Okay, that number we want to write. So last problem. One 1364, 2143. ఫ్రాక్షన్ చేస్తాం, ఆన్సర్ ఇక్కడ నోట్ చేస్తాం. సో హియర్ యూ అబ్జర్వ్ హియర్ నన్ను. హియర్ హ్యావింగ్ వన్ నెంబర్, వీ డోంట్ నో దట్ నెంబర్. మనకి ఏముందో తెలియదు, బట్ ఈ నెంబర్ యాడ్ చేస్తే ఇక్కడ వచ్చిందంట. సో మనం యాడ్ చేసిన నెంబర్ ఏంటో కనుక్కోవాలి ఫస్ట్. ఆ నెంబర్ ఏంటో కనుక్కోవాలంటే ఫస్ట్ ఆన్సర్లో నుంచి వన్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ యాడ్ అండ్ ఏంటి అనేది తెలుస్తుందన్న. సో ఈ నెంబర్ నుంచి ఇప్పుడు మనం ఇక్కడ ఈ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ ఉన్న నెంబర్ వస్తుంది. అడిషన్ కాదు మేడం, సబ్ట్రాక్షన్. అడిషనే, కానీ 2 నెంబర్స్ అడిషన్ చేయమని ఇవ్వలేదు మనకు. చూడండి, ఈ నెంబర్ ఇస్తే మనం అడిషన్ చేస్తాం, కానీ అలా ఇవ్వలేదు కదా. ఒక నెంబర్ ఇవ్వలేదు యాడెన్స్లో, లాస్ట్లో మాత్రం మనకు ఆన్సర్ ఇచ్చేసారు. ఆన్సర్ ఇచ్చారు కాబట్టి మనము సబ్ట్రాక్షన్ చేయాల్సింది. ఓకే, చూడండి ఏమి ఇచ్చారు. 2143, 1364. 4 నుంచి 3 కట్ కాదన్నా, బోరోయింగ్ 30. 30 నుంచి 4 కట్ చేస్తే 9. హియర్ 3 నుంచి 6 కట్ కాదు, బోరోయింగ్ 13. 13 నుంచి 6 కట్ చేస్తే 30 నుంచి 6 కట్ చేస్తే ఏమొస్తుంది 7. హియర్ 0. 0 నుంచి 3 కట్ కాదు కదా, బోరోయింగ్ 10. 10 నుంచి 3 కట్ చేస్తే 7. సో హియర్ 1. 1 నుంచి 1 కట్ చేస్తే 0. సో వాట్ 779. So that one you want to write here. Okay. Next, 3748. ఈ నెంబర్తో సబ్ట్రాక్ట్ చేయాలి. 8 నుంచి 4 కట్ చేస్తే 4. 4 నుంచి 6 కట్ చేయలేదు కదా, బోరోయింగ్ 46. 14 నుంచి 6 కట్ చేస్తే 8. 6 నుంచి 3 కట్ చేస్తే 3. 3 నుంచి 1 కట్ చేస్తే 2. 2354. Okay, so these problems are completed. Now you want to go to next page. So problems చదువుతున్నాను ఒకసారి. Solve the following word problems. Anant needs to drive his truck to place that is 3145 kilometers away. He has already driven 2051 kilometers. How many kilometers does Anant have to drive more? So here Anant ఏం చేస్తున్నాడు, ఒక ప్లేస్కి వెళ్ళాలి నాన్న. సో ఆ ప్లేస్కి వెళ్ళాలి అంటే ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలి, 3145 kilometers డ్రైవ్ చేయాలి. బట్ he has already driven 2051 kilometers. How many kilometers does Anant have to drive more? ఇంకా ఎన్ని కిలో, సో
3145 కిలోమీటర్స్ వెళ్ళాలి అంటే అతను ఆల్రెడీ 2051 కిలోమీటర్స్ డ్రైవ్ చేసేసాడు, అయిపోయింది అనమాట, అంత దూరం వచ్చాడు. ఇప్పుడు ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలి అంటున్నాడు. ఇప్పుడు సపోజ్ కమలాపురం నుండి మన స్కూల్కి రావాలి అంటే ఎన్ని కిలోమీటర్స్, సపోజ్ 10 కిలోమీటర్స్ అనుకుందాం. 10 కిలోమీటర్స్ అవుతాయి. అక్కడ నుంచి మనం ఎంతవరకు వచ్చాము, ఇక్కడ వల్లూరు దగ్గరకు వచ్చాము. వల్లూరు దగ్గరికి 8 కిలోమీటర్స్ ఉంది. వల్లూరు దగ్గర వరకు వచ్చాం. సో మనము మన స్కూల్ దగ్గరికి రావాలి అంటే ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది, ఎన్ని కిలోమీటర్స్ ఈజీగా చెప్తాం కదా, 2 కిలోమీటర్స్ ఉంది మేడం అనేసి. సేమ్ లైక్ దట్ ఓన్లీ నౌ వి వాంట్ టు డు ద సబ్ట్రాక్షన్. సో 3145 kilometers. So already how many kilometers he driven? 2051 kilometers. So this kilometers for he needs in kilometers athan drive cheyali. 2051 kilometers already he driven. అన్ని కిలోమీటర్స్ అతను డ్రైవ్ చేసేసాడు అన్నమాట. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ ఇంకా మిగిలి ఉన్నాయి? సో 5 నుంచి 1 కట్ చేస్తే 4 నుంచి 5 కట్ కావాలన్నా borrowing 14 here 0, 14 నుంచి 5 కట్ చేస్తే 9 0, 3 నుంచి 2 కట్ చేస్తే 1. సో 1094 kilometers. So this kilometers you want to drive now. ఇన్ని కిలోమీటర్స్ ఇంకా అతను వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ వన్. ప్లీజ్ ఎంటర్ దట్ ప్రాబ్లమ్. సో 1094 kilometers Anand have to drive more. Okay, next problem. See next problem. Vishal has learned that the depth of Indian Ocean is 8047 meters in his EVS class. Vishal ఏం చేశాడు, అతని EVS క్లాస్ లో ఇండియన్ ఓషన్ డెప్త్ వచ్చేసి 8047 మీటర్స్ అని చదువుకున్నాడు అనమాట. నెక్స్ట్ he also came to know that the depths of Arabian Sea and Bay of Bengal are 4652 meters and 4694 meters. He also came to know, అతనికి తెలుసు అన్నమాట. ఏం తెలుసు? అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ సీ డెప్త్ చూడండి ఒకసారి. అరేబియన్ సీ 4652 meters, బే ఆఫ్ బెంగాల్ సీ 4694 meters respectively. Based on this knowledge or knowledge తో, సో అతను మనకు 3 ఓషన్స్ గురించి నేర్చుకున్నాడు. ఇండియన్ ఓషన్ గురించి నేర్చుకున్నాడు. అలాగే ఏం చేశాడు, అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ సీ గురించి కూడా అతని మైండ్లో పెట్టుకొని ఉన్నాడు. హెల్ప్ హిమ్ సాల్వ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. సో ఆ నాలెడ్జ్ని పెట్టుకొని ఉన్నాడు. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మీరు హెల్ప్ చేయండి అంటున్నాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి అన్న, కింద 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్, హౌ మెనీ మీటర్స్ డీపర్ ఈజ్ ద ఇండియన్ ఓషన్ దాన్ ద అరేబియన్ సీ? సో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, హౌ మెనీ మీటర్స్ డీపర్ ఈజ్ ద ఇండియన్ ఓషన్ దాన్ అరేబియన్ సీ? ఇండియన్ ఓషన్ ఈజ్ వాట్? 8047 meters and Arabian Sea 4652. సో ఇండియన్ ఓషన్ ఎంత ఎక్కువ డీప్ లో ఉంది అరేబియన్ సీ కన్నా అంటున్నాడు. సో ఎంత డెప్త్ లో, మోర్ అన్నప్పుడు ఏం చేసుకోవాలి అక్కడ మనము? వి వాంట్ టు డు ద సబ్ట్రాక్షన్ చేసి ఇంత ఎక్కువ ఉంది అని చూపియాలి. ఓకేనా? సో ఫస్ట్ వన్ వి వాంట్ టు డు ద సబ్ట్రాక్షన్. 8047 meters 4652 meters.
This is Indian Ocean depth nana. This is Arabian Sea depth. సో ఇందులో మనకు ఏది ఎక్కువ ఉంది ఆటోమేటిక్గా మనకు చూస్తూనే తెలుస్తుంది ఇండియన్ ఓషన్ ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువ ఉంది అన్నాడు కాబట్టి we want to do the subtraction. 7 నుంచి 2 కట్ చేస్తే 5, 4 నుంచి 5 కట్ చేయలేం కాబట్టి బోరింగ్ తీసుకుంటాం 8 నుండి 14. సో middle zero always 9. This is 7. 14 నుంచి 5 కట్ చేస్తేనా 9. 9 నుంచి 6 కట్ చేస్తే 3. 7 నుంచి 4 కట్ చేస్తే 3. So 3395 meters more. So ఏంటి మోర్ ఎక్కువగా ఉంది ఏది ఇండియన్ ఓషన్ ద అరేబియన్ సీ. ఓకేనా నాన్న రైట్ అవుట్ 3395 meters more. Okay, next nana ఇంతకన్నా సెంటెన్స్ రాసి మనకు ప్లేస్ సరిపోదు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. What is the difference in depth of the Arabian Sea and Bay of Bengal? So difference అడిగాడు. డిఫరెన్స్ అంటే నేను చెప్పాను మీకు సబ్ట్రాక్షన్ చేయండి. సో వాటి మధ్య తేడా ఏంటి అంటున్నాడు. వేటి మధ్య అడుగుతున్నాడు? అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ సీ. అరేబియన్ సీ is what nana 4652. Bay of Bengal 4694. Which is the big one here? Bay of Bengal పెద్దది కాబట్టి ఫస్ట్ వన్ Bay of Bengal నోట్ చేసుకోవాలి 4694. అరేబియన్ సీ 4652. సో 4 నుంచి 2 కట్ చేసుకున్నాను 2. 9 నుంచి 4 కట్ చేస్తే 4. So what is the difference? 42. Okay, next third problem. అందులోనే third one ma. How many meter deeper is the Indian Ocean than the Bay of Bengal? ఇండియన్ ఓషన్ ఎంత ఎక్కువగా ఉంది బే ఆఫ్ బెంగాల్ కన్నా? సేమ్ ఫస్ట్ వన్ లాగేనా సేమ్. డూ ద సబ్ట్రాక్షన్. బే ఆఫ్ బెంగాల్ ఇస్ వాట్ 4694. సో 7 నుంచి 4 కట్ చేస్తే 3. 4 నుంచి 9 కట్ కాదు బోరోయింగ్ 14. middle zero is 9 7. 14 నుంచి 9 కట్ చేస్తేమా 5. 9 నుంచి 6 కట్ చేస్తే 3. 7 నుంచి 4 కట్ చేస్తే 3. ఓకే 3353 meters more. ఓకే 3353 meters more than ఎవరికన్నా ఎక్కువ than Bay of Bengal. Bay of Bengal. Okay, that one please enter. This one after last problem. When 1000 is subtracted from 5682, will there be any change in the place value of the digits? What is the new number formed? చూడండి. When 1000 is subtracted from 1000 ని సబ్ట్రాక్షన్ చేస్తే చేద్దామా? ఓకే 5682 ఇందులో చేంజ్ చేయమన్నాడు 1000 ని సబ్ట్రాక్షన్ చేయమన్నాడు 2 8 6 4 చేసాం కదా. సో వాట్ వి గాట్
4682 చేస్తే will there be any change in the place value? Place value ఏమైనా మారుతున్నాయా? What is the new number formed? So place values మారాయా? మారింది. ఏం మారింది? ఓన్లీ థౌజండ్స్ ప్లేస్ ఓన్లీ చేంజింగ్. రిమైనింగ్ ప్లేసెస్ ఇస్ నాట్ చేంజ్డ్. ఓన్లీ ఓకే. వాట్ ఇస్ దట్ న్యూ నెంబర్? 4682. వాడు ఏం క్వశ్చన్ అడిగాడు? 1000 ని సబ్ట్రాక్షన్ చేస్తే ప్లేస్ వాల్యూస్ మారుతున్నాయా? సో ప్లేస్ వాల్యూస్ ఏమేమి మారాయనా? ముందు నెంబర్లో వన్స్ ప్లేస్లో 2 ఉంది. సో నవ్ ఆల్సో 2. 8 is there. So now also 8. There 6 in hundreds. So here also 6. There 5. But here 4. So only thousands place changed. Right up. Only thousands place value change. The new number is 4682. Okay, so this is the last problem. Okay, Nana? Thank you.